ఫిలిప్పీ సంఘములో పౌలుని శిలాని ఇద్దరిని కూడా బంధించి చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారండి? జైల్లో వేశారు. దారుణమైన జైలు అండి, మామూలు జైలు కాదు. జైల్లో వేసి తలుపులు కూడా తాళాలతో బిగించి వాళ్ళ కాళ్ళను ఏం చేశారో తెలుసా? కాళ్ళు చేతులు సంకెళ్ళు వేసి ఒక దుంగకి అలా కట్టేశారు. కదలాది కాదండి పాపం వాళ్ళు. మీరు అనుకోమాకండి రూమ్లో తిరగొచ్చు కదా పౌలు నో. అక్కడ రాసి ఉంటుంది ఏంటంటే వాళ్ళ కాళ్ళు చేతులకి ఇనప గొలుసులు వేసి ఒక దుంగ, ఏమంటారు దాన్ని, ఒక మొద్దు, ఒక స్తంభాన్ని కట్టేశారండి. పాపం ఏం చేశారు? పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? నువ్వు నేనైతే ఏం చేస్తావండి? ఏడ్చుకుంటా కూర్చుంటావు. పౌలు శిలాలు ఏం చేశారు తెలుసా? దేవుని నామాన్ని స్తుతించారు. ప్రార్థన చేయలేదమ్మా. ఆ మనం కరెక్ట్ పదాలు వాడాలి, తేడా పదాలు వాడొద్దు. ప్రార్థన అంటే ఏమనుకుంటారు కొంతమంది, అయ్యా నా సంఖ్యలు తెచ్చయ్యా అని ప్రార్థన చేయలే. వాళ్ళు సంఖ్యల గురించి మర్చిపోయారు. వాళ్ళు దే హావ్ నాట్ ప్రేడ్ దట్ దే ఈ యొక్క సంఖ్యలు పోతాయని ప్రార్థన చేయలే. వాళ్ళు ప్రార్థన చేయలే. వాళ్ళు దేవుని నామాన్ని స్తుతించారు. దేవుడు వాళ్ళ పనిని చూసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తుల కార్యాలు మనసును లగ్నం చేయండి. చదివే వాళ్ళు ఇక్కడ కొంచెం తప్పులు చదవద్దు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండిరి. ఖైదీలు వాటిని వినుచుండిరి. ఇదెందుకు రాయాలండి? అందరు నకలు చూడండి, అందరు దయచేసి వినండి. చాలా మర్మాలు ఉంటాయండి ఒక్కొక్క మాటలో. బాగానే ఉందండి. పౌలు శిలాసులు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆపేయొచ్చు కదా. ఎందుకు మరి లూకా గారు అపోస్తుల కార్యాలు రాసింది ఎవరండి? ఎవరు రాశారు? ఇప్పుడే చెప్పా, ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసా. చెప్పండి టక్మని. లూకా గారు రాశారండి. లూకా గారు ఎందుకంటే లూకా గారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు లేకపోయినా ఆయన తెలుసు. పౌలు గారితో పాటు విశ్వాస ప్రయాణాల్లో ఆయన వెళ్ళారు. ఆయన ఏమంటాడంటే పౌలు శిలాసులు ఇద్దరు దేవుని నామాన్ని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే మిగిలిన ఖైదీలు ఏం చేస్తున్నారు? గురకబెట్టి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి కదా. ఏ సమయం అది? అర్ధరాత్రి సమయం. ప్రియులారా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఊరికే రాయిలా అక్కడ మాట ఏమని? పౌలు శిలాసులు దైవ స్తుతి గీతాలు పాడుతుండగా తక్కిన ఖైదీలు వాటిని ఆలకించుచుండిరి. ఆలకించాలి. పాడినప్పుడే దీవెన కాదు, మైకు నా దగ్గర మాత్రమే ఉన్నప్పుడు దీవెన కాదు. అమ్మా వినండి, మైకు నా దగ్గర ఉన్నప్పుడే దీవెన కాదు. ఆ కీర్తనని భక్తితో ఆలకించినా గాని దీవెనే. ఆ దేవుని స్తుతిని మనం అక్కడికి వెళ్ళి ఆలకించినా గానీ దీవెనే. అంత శక్తి ఉందండి స్తుతిలో. తర్వాత చదవమ్మా. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా, పెద్ద భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బంధితుల సంఖ్యలు. ఇప్పుడు వినండి, పౌలు శిలాసులు మాత్రమే కాదండి, ఎవరైతే స్తుతి గీతాలు ఆలకించారో, ఎవరైతే స్తుతి గీతాలు విన్నారో వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదొక ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. నన్ను కొంతమంది ప్రశ్నల ఫాదర్ గారు అంటారు. ఏమంటారు? ప్రశ్నల ఫాదర్ గారు అంటారు. ఇక్కడ ఎవరన్నా సంఖ్యల్లో వేయబడ్డారా? సంఖ్యలు వేయబడినటువంటి వాళ్ళు చేతులు పైకెత్తండి. నేను మాత్రం సంఖ్యలు వేయబడ్డానండి. ఏంటి ఇక్కడ సంఖ్యలంటే? నీకు తాగుడు వ్యసనముందా? ఆ తాగుడే నీవు బానిసపై పోయావా? అది నీకు సాతానుడు వేసిన సంఖ్యల. నీ ఇతరుల మీద చెడు మాట్లాడేటువంటి అలవాటు ఉందా? ఆ అలవాటును మరిచిపోలేకపోతున్నావా? సైతానుడు వేసిన పెద్ద సంఖ్యలు అది నీకు.
అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? దొంగతనం చేసే అలవాటు ఉందా? పితృలు చెప్పేట అలవాటు ఉందా? అవి పెద్ద సంఖ్యలు వేయటం ప్రియాక దేవుని పెట్టారా? చూసి కాపీ కొట్టే అలవాటు ఉందా? అది కూడా సంఖ్యల బానిసత్వము. తాగుడు పొగాకు తాగే అలవాటు ఉందా? అది కూడా నీకు సంఖ్యలు. శారీరక క్రియలతో వ్యభిచారముతో నువ్వు జీవిస్తున్నావా? నీవు భయంకరమైన సంఖ్యలతో నువ్వు బ్రతుకుతున్నావు. నీ పిల్లవాడు మాట వింటలేదా? సంఖ్యలతో బ్రతుకుతున్నాడు. టీవీకి బానిసవైపోయావా? టీవీకి, రేడియోకి, లేదా ఇక ఫోన్కి నువ్వు బానిసవైపోయావా? పోర్నోగ్రఫీకి, చెడు సినిమాలకి, చెడు బొమ్మలకి నువ్వు అలవాటైపోయావా? వాటికి నువ్వు బానిసవైపోయావు. వాటిని సాతానుడు నిన్ను సంఖ్యలు వేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరం కూడా బంధించబడుతున్నాం. సాతానుడు అనేటువంటి వాడు ప్రతి మానవుని కూడా బంధించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకేంటి, నాకేమి లేదులే అనుకుంటున్నావా ప్రియ బిడ్డ? ఆత్మ పరిశీలన చేసుకో. నీలో ఈ 7 చావైన పాపాలు, గర్వము, కామము, వ్యభిచారము, దొంగతనము, దురాశ, భోజన ప్రియత్వము, ఇవి ఏది ఉన్నా కానీ అది ఒక పెద్ద సంఖ్యలనిది జీవితంలో. పౌలు శిలాస్తులకు ఎందుకు సంఖ్యలు వేశారండి? పౌలు శిలాస్తులకు ఎందుకు సంఖ్యలు వేశారో చెప్పండి. చెడు చేసినందుక, దొంగతనం చేసినందుక, పాపం చేసినందుక, సైతాను పట్టినటువంటి అమ్మాయికి విడుదలనిచ్చారు. యేసయ్య నామములో స్వస్థతనిచ్చారు. స్వస్థతనిచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? తీసుకువెళ్ళి నువ్వు కూడా మంచి చేస్తే, నువ్వు కూడా మేలు చేస్తే, నువ్వు కూడా నీ ఇంటి పక్క అమ్మకి, నీ పొరుగు వారికి, నీ బంధువులకి మేలు చేస్తే నిన్ను బాధల్లోకి నెట్టినటువంటి వాళ్ళు లేరా? ఎంతమంది జీవితంలో మనం చూడట్లేదండి. పౌలు శిలాస్తులు మేలు చేస్తే వాళ్ళని ఏం చేశారు? చెరసాలలో వేశారు. మనను కూడా కాదనుకున్నటువంటి వాళ్ళు, మంచి చేస్తే త్రోసివేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిడ్డలారా. బాధపడుతున్నావా? బాధపడకు. బాధపడాల్సింది కాదు మనం చేయాల్సింది. దేవుని నామాన్ని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు నీ సంఖ్యలు విప్పుతాడు, నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వామి, నేను తాగుడు అలవాటు ఉందయ్యా. చాలా మంది అండి నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తాగుడు అలవాటు ఉంది ఫాదర్ గారండి, కానీ నేను రాలేకపోతున్నానయ్యా బయటికి. నీ సొంత శక్తితో నువ్వు రాలేవు. నీ సొంత బలము నీకు చాలదో. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి, స్తుతి ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు శక్తినిస్తాడు, ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు విడుదలనిస్తాడు. నువ్వు దేని బంధకములో ఉన్నావా? బానిసవైపోయి ఉన్నావా? సంఖ్యలు వేయబడ్డావా? ప్రియులారా, అయ్యో ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మన కుటుంబాలు ప్రియులారా సంఖ్యలు వేయబడి ఉన్నాయి, బందీలుగా ఉన్నాయి. విడుదల పొందాలి, విమోచన పొందాలంటే, దీవెన పొందాలి, యేసయ్య అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే స్తుతి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం అండి. ఏ పట్టణం? యెరికో పట్టణం. దుర్భేద్యమైన కోటలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి వస్తున్నారో, ఎడారిని దాటి వాగ్దాన భూమిలో అడుగు పెడుతున్నారో, ఇంకేముంది అయిపోయింది, వాగ్దాన భూమిలో అడుగు పెడతాం అనుకున్నారు, అప్పుడే వచ్చి పడింది. ఏంటిది? యెరికో పట్టణం. భయపడిపోయారు. అమ్మో ఇంకేముంది, సగం చచ్చిపోయారు. దేవుడేమన్నాడు? మీరు అసలు యుద్ధం కూడా చేయాల్సిన అవసరమో? యుద్ధం ఎవరిది? యెహోవాదే. మీరు అసలు యుద్ధం కూడా చేయని అవసరంలా. మీరు చేయాల్సిందల్లా ఏమిటి అంటే, యెరికో గోడల చుట్టూ 6 రోజులు ఒక్కొక్కసారి చుట్టూ తిరిగి దేవుని నామాన్ని స్తుతించండి. 7వ రోజున 6 సార్లు తిరిగిన తరువాత 7వ సారి ఒక్కసారిగా ఏం చేయాలి? దేవుని నామాన్ని బోరలతో, కొమ్ము బోరలతో స్తుతిస్తూ గట్టిగా స్తుతించాలి. ఎలా స్తుతించాలంటండి? గట్టిగా స్తుతించాలి. ఆ మాట అక్కడ ఉంటుందండి. ఆ మాట ఎలా స్తుతించాలంటండి? గట్టిగా స్తుతించాలి, గట్టిగా అరవాలంటండి దేవుని నామం పేరిట. అప్పుడు యెరికో గోడలు పెళ్ళమని కూలిపోయాయి. మనం చేయటల్లా. మన కుటుంబాలు ఎందుకు దీవించబడతలేదంటే ఇది చేయటల్లా. ఈ కార్యానికి బదులుగా వేరే కార్యాలు మనం చేస్తున్నాం.
ఈ ఒక్కటి తప్ప మనం అన్నీ చేస్తున్నాం. దేవుని స్తుతి తప్ప అన్నీ చేస్తున్నాం. ప్రియ బిడ్డ, నీ కుటుంబం దీవించబడాలా, ఆత్మీయంగా బలపడాలా. అయ్యో నా బిడ్డలు నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలా, ఆర్థిక పరిస్థితి బాగలేదు, గర్భఫలము లేదు, ఏదైనా కావచ్చు. అన్ని రోగాలకి ఒకటే మందు. ఈ మధ్యలో పెడతారు కదా, పోస్టర్లు వేస్తున్నారు కదా, ఏంటి అన్ని రోగాలకి ఒకటే మందు. ఆత్మీయ మందు ఏంటిదండి? ఆత్మీయ మందు ఏంటి? స్తుతి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. ఏ దానియేలైతే సింహాల బోనులో పడవేసినప్పుడు రోజుకు 4 సార్లు 5 సార్లు 3 సార్లు యెరూషలేము దేవాలయం వైపు తిరిగి దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. సింహాలు ఏమయ్యాయండి? పిల్లుల్లాగా మారిపోయాయి. నీ జీవితంలో సింహం లాంటి మనుషులు ఉన్నారా? నిన్ను వేధిస్తున్నారా? నీ ఉద్యోగ స్థలములో, నీ అప్పుల స్థలములో, నీ జీవితంలో నీ బంధువులే నీకు సింహాల్లాగా మెకాల్లాగా నీ మీద పడుతున్నారా? దేవుని నామాన్ని స్తుతించు. వాళ్ళని పిల్లులు చేస్తాడు, నిన్ను పుల్లుని చేస్తాడు. తర్వాత చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరి చేతులు జోడించుదాం, మౌనంగా ఉందాం పిల్లలు కొద్దిసేపు. చేతులు జోడించుదాం. మన తలంపులు, మన కోరికలు, మన అవసరతలన్నిటినీ కూడా ఆ ప్రభువు ముందు ఉంచుదాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మనసును యేసయ్యపై ఉంచుదాం. ఒక్క నిమిషం పాటు యేసయ్య మీద ధ్యానం చేద్దాం. ప్రియ బిడ్డ, ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటున్నాం. పరిశుద్ధమైన సమయం, కృపాకాలం, అనుగ్రహాల కాలం. యేసయ్య సన్నిధిలో ఉన్నావు. నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయా? నీ కుటుంబంలో వేదనలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? పాప భారము చేత మునిగిపోయి ఉన్నావా? బిడా, నీవు యేసయ్య సన్నిధిలో ఉన్నావు. బిడా, వేడుకో, యేసయ్యని వేడుకో. అలనాడు పేతురు గారు అన్నారు, అయ్యా మేము ఎవరి వద్దకు పోయేదమయ్యా, మేము ఎవరి వద్దకు పోయేదమయ్యా? నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు యేసయ్యా. మాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకెవరున్నారు ఈ లోకములో? యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారా, మమ్ము కనికరించయ్యా. నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా జీవితాన్ని కనికరించయ్యా. లెక్క లేకుండా పాపపు జీవితాన్ని జీవిస్తూ కన్ను మిన్ను కానరాకుండా నన్నెవడు చూస్తున్నాడులే, నేనెవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని జీవిస్తున్నావా? 1000 సూర్యుల వెలుగు కంటే నిన్ను చూస్తున్నాడు దేవుడు. బిడ్డ, ఆ యేసయ్య సన్నిధిలో కన్నీరు కార్చు. నీ వేదన, నీ బాధ, నీ కష్టాన్ని ఆయనకి తెలియజేసుకో. యేసయ్యా, యేసయ్యా, నా దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను కడుగుము నాయనా, నన్ను శుద్ధించయ్యి ప్రభువా. నువ్వు నన్ను దీవించాలనుకుంటున్నావు, కానీ నా పాపములు నీకును నాకును మధ్య అడ్డుగోడగా నేను ఏర్పాటు చేసుకున్నానయ్యా. నీ దీవెనలు నా మీదకి రాకుండా ప్రభువా, నీ ఆశీర్వాదాలు నా మీదకి రాకుండా నేను అడ్డుగోడలు నిర్మించుకున్నానయ్యా. నేను నా పాపము చేత, నా ద్రోహము చేత, నా చీకటి కార్యాల చేత, నా శరీర కార్యాల చేత నేను పాపము చేసి అడ్డుగోడ నిర్మించుకొని దేవుడు నన్ను దీవించటల్లా, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించటల్లా, దేవుడు నన్ను ఆశీర్వదించట్లా అని నేను పలుకుతున్నానయ్యా. నన్ను క్షమించు దేవా. నీ సిలువ రక్తముతో నన్ను కడుగుము రాజా. నీ పరిశుద్ధ సిలువ రక్తముతో నన్ను కడుగుమయ్యా. నా పాపాలు కడుగుము నాయన. యెషయా గ్రంథంలో పలుకుతున్నావయ్యా, నీ పాపములు ఎర్రగా సింధూరము వలె ఉన్నా నేను వారిని తెల్లగా మంచు వలె మారుస్తానంటున్నావయ్యా. కడుగుమయ్యా, కడుగుమయ్యా.
నా హృదయాన్ని కడుగుమయ్యా, నీ సిలువ రక్తముతో కడుగుము తండ్రి. యేసయ్యా, యేసు రాజా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించు తండ్రి. నీ వాక్కును ఆలకించే గొప్ప హృదయాన్ని, మనసును నాకు దయచేయి తండ్రి. నన్ను అభిషేకం చేయి నాయన, నన్ను అభిషేకం చేయి తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి బిడ్డా. నీ బాధను యేసేసని అర్పించుకో, అర్పించు, వేడుకో, ప్రార్థన చేయి. అడుగు, నీకు ఇస్తానంటున్నాడు. అడగకపోతే కూడా నీ హృదయంలో ప్రార్థన చేయి. నీ బాధను చెప్పు, నీ అవసరతను చెప్పు, నీ కనిడిందే చెప్పు, నీ పాపాన్ని చెప్పు, కడిగి వేస్తాడు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభువా నిన్ను ఆరాధించుకొని, నిన్ను స్తుతించి, నీ వాక్యాన్ని ఆలకించి ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా నీ దీవెనల కొరకు ఎదురు చూస్తుండగా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించు నాయన. నీ పరలోక ద్వారములను తెరవండి ప్రభువా, నీ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై చాచి ఉంచండి నాయన. ప్రతి బిడ్డ హృదయములో, ప్రతి బిడ్డ మనస్సులో దాగి ఉన్నట్టు కోరికను మీరు తీర్చండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా ఈ క్షణంలో స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం, వారికి శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డల గురించి, కుటుంబాన్ని గురించి వేదనతో ఉన్నటువంటి వారికి ప్రభువా శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనటానికి, వాక్య పరిచయలో పాల్గొనటానికి, ఉపవాస దినములో పాల్గొనటానికి విచ్చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించమని వేడుకొనుచున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని యావత్తును నడిపిస్తున్న విచారణ గురువును, సహాయ గురువును, ఇక్కడ పనిచేస్తున్న గురువులందరినీ దీవించండి ప్రభువా. సహాయం చేస్తున్న సిస్టర్స్ను దీవించండి ప్రభు. ప్రత్యేకంగా ఇక్కడ మరి మ్యూజిక్ వాయిద్యాల ద్వారా సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. పాటలు పాడేటువంటి సంఘ పెద్దలను, సభ్యులందరినీ సహకరిస్తున్నట్టు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆర్థికంగాను ఆత్మీయంగాను సహాయపడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభుగా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాకడ కొరకే మేమందరం సిద్ధపడులాగున, మాలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చేలాగా మమ్మందరం దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిన్ను పాతవ పొందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వ్యాంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వ్యాంచుడి వినయముతోడా మా పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరిటు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగున్ శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును చిత్తిరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియమైన సుతుని హృదయమున వారు పాపుల పేరిట చెల్లించిన పరిహారమును స్తోత్రముగా కృపతో చూడ అవతరించండి. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితముని నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.